అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి 61వ జన్మదిన శుభాకాంక్షలు. ముత్తుకూరు మండల పార్టీ కన్వీనర్ కార్యకర్తల తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు 61వ సంవత్సరం సందర్భంగా సుమారుగా రక్తదాన శిబిరంలో 500 మంది తక్కువ లేకుండా ఈరోజు రక్తదానం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా ఆయన ఎన్నో పుట్టినరోజు జరుపుకుంటూ ఆయురారోగ్యాలు దేవుని ప్రసాదించమని కోరుకుంటూ, అదేవిధంగా ఆయన యొక్క సేవలు ఈ జిల్లాకి, ముఖ్యంగా సర్వేపల్లి నియోజకవర్గానికి ఆయన సేవలు ముఖ్యంగా ఉండాలని కోరుకుంటూ, ఈసారి అత్యధిక మెజారిటీతో గెలుస్తూ మా అందరికీ, ప్రజలందరికీ ఆయన సేవల్ని గుర్తించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నెల్లూరు శివప్రసాద్. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు మా ప్రీతమ నాయకులు గౌరవనీయులు పెద్దలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి 61వ పుట్టినరోజు శుభ సందర్భంగా ఇక్కడికి అన్ని మండలాలు కదా, ముత్తుకూరు మండలం నుంచి దాదాపు 500 మంది పైగా రక్తదానం ఇవ్వడానికి స్వచ్ఛందంగా రావడం జరిగింది. ఎందుకంటే మా గౌరవనీయులైనటువంటి మా ప్రీతమ నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈ రోజు అధికారంలో ఉన్నారా, ప్రతిపక్షంలో ఉన్నారా అర్థం కాని పరిస్థితి తెలుగుదేశం పార్టీ నాయకులకి అసలు అందుపట్టడం లేదు. ఎందుకంటే గోవర్ధన్ రెడ్డి గారు అడుగు బయటికి పెడితే కనీసం దగ్గరికి వెళ్ళి శాలువ వేయడానికి కూడా మేము శాలువ వేయడానికి కూడా పోలేకపోతున్నాం. ఆ విధంగా ఈరోజు స్పందన ఉంది. ఎందుకంటే అట్లా ఉందంటే పరిస్థితి ఏంటంటే ఈరోజు అధికార పార్టీ ఏ విధంగా దరిద్రంగా తయారైపోయిందో ఈరోజు అందరికీ తెలిసిపోతా ఉంది. మా ప్రీతం నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజులు 100కు పైగా జరుపుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ, ఆయన సేవలు ఈ రాష్ట్రానికి ఎంతో అవసరము. రాబోయేటువంటి ఈ 3 సంవత్సరాల తర్వాత జరగబోయేటువంటి ఎలక్షన్లో రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో గెలబోయేటువంటి మా నాయకులు ఎవరన్నా ఉండారంటే మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తర్వాత మొట్టమొదటిగా అత్యధిక మెజారిటీతో గెలబోయే నాయకులు ఎవరన్నా ఉండారంటే గౌరవనీయులు ప్రీతం నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ఈ శుభ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆయనకి మేమందరం ఎప్పుడు వెళ్ళవేళలో తోడుంటాం, ఆయనకి అండగా ఉంటాం, ఆయనకి ప్రాణాలు ఇవ్వడానికి కూడా ఎప్పుడు సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ మీడియా శుభ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు ఆల్పాక్ శ్రీనివాసులు, పంటపాలెం గ్రామ సర్పంచ్ని, సర్వేపల్లి నియోజకవర్గం. ఈరోజు మా ప్రియతమ నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి 61వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మెగా రక్తదాన శిబిరం మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఇక్కడ 500 మంది యువకులు రక్తం ఇచ్చేదానికి స్వచ్ఛందంగా వచ్చినారు. అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పేదలకి అన్ని విధాలు ఉపయోగపడుతూ, పేదలకి ఏ సమస్య ఉన్నా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి, జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పటి నుంచి అన్ని కార్యక్రమాలు ప్రజల కోసం చేస్తూ ఎంతో పార్టీ కోసం కృషి చేసినాడు. ఆయన సేవలకి గుర్తుగా రాబో సంవత్సరం మంచి పదవి రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.